మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు గట్ ఫీలింగ్ అని ఎందుకంటారో తెలుసా? మన బ్రెయిన్ కి మన గట్ కి చాలా పవర్ఫుల్ కనెక్షన్ ఉంటుంది. అందుకే మన ఇంటెస్టైన్స్ అంటే పేగుల్ని బాడీలో సెకండ్ బ్రెయిన్ అని అంటారు. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేదా ఎమోషనల్ అప్సెట్ అయినప్పుడు మనకి ఫస్ట్ కాన్స్టిపేషన్ లేదా లూజ్ మోషన్ లాంటి చేంజెస్ కనిపిస్తాయి. అలాగే స్టమక్ అప్సెట్ అయినప్పుడు మూడ్ చేంజ్ అవుతుంది, లోగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన పేగుల్లో కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా మన డైజెషన్, ఇమ్యూనిటీ, ఈవెన్ మన మూడ్ ని కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ మనం షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి మన గట్ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. దానివల్ల బ్లోటింగ్, డల్నెస్, మూడ్ చేంజెస్ వస్తాయి. సో మనం తీసుకునే ఫుడ్ లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్, పెరుగు, ఇడ్లీ, దోశ ఇలాంటివి తింటే గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ ని సపోర్ట్ చేస్తాయని స్టడీస్ చెప్తున్నాయి. దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ లో నా లాంగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.